హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ మైసాబా మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆగస్ట్ 7వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మైసాబా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఈ మూవీ వచ్చేసి సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన అరేబియా కడలి మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆగస్ట్ 8వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకి ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మోతవారి లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ నుంచి టైలర్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అయితే అయింది. సో టైలర్ చూసి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జీ5లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మామన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఆగస్ట్ 8వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కూడా మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మామన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కానిస్టేబుల్ కనకం మూవీ. సో ఈ మూవీ నుంచి మనకి రీసెంట్గానే టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. టైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను చూశాను, నాకు పర్సనల్ అయితే మాకు టైలర్ అయితే నచ్చింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మనకైతే ఈటీవీ యాప్లో వచ్చేసి ఆగస్ట్ 13th నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ థియేటర్లో మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి జూనియర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ జూనియర్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో అందరికీ అయితే మనకి ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే ఈ జూనియర్ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహావతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్ట్ హిట్ టాక్తో అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇంకా ఆగేటట్టు అయితే ఈ మూవీ అయితే కనబడట్లేదు. సో ఇంకా థియేటర్ అనేది పెంచుకుంటూ పోతుంది. ఈ మూవీ అయితే ఇంకా 200 కోట్లు అయితే కలెక్ట్ చేసేలాగే ఉంది. సో ఈ మూవీని అయితే మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే అస్సలు రిలీజ్ కాదు. ఎందుకంటే ఈ మంత్లోనే ఇది బాగా మనకు ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇంకా ఈ మూవీ అయితే మనకైతే ఆగట్లేదు. సో ఈ మూవీ మనకి ఇంకా థియేటర్లో ఇంకా థియేటర్స్ అన్ని పెంచుకుంటూ అయితే పోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే ఈ ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయితే కాదు, సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ కింగ్డమ్ మూవీ. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ మనకి థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. చేసినప్పుడు పక్కాగా అయితే వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.